నా పేరు వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. వర్ధిల్లాలి సిఐటియు. పరిష్కరించాలి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 జీతము. జీవో నెంబర్ 36 ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకు 24,500. వర్ధిల్లాలి సిఐటియు. సోదరి సోదరులారా, నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది 2వ రోజు జరుగుతూ ఉన్నాయి సిఐటి ఆధ్వర్యంలో. ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే, ఈరోజు 2వ రోజు పారిశుద్ధ్య కార్మికుల్లాగా ఇంజనీరింగ్ కార్మికులకు కూడా 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ సమ్మెలో ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులకి జీతం 21,000 చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జీతాలు పెంచుతామని చెప్పేసి జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 ఇస్తామని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత ఎన్నికలు జరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంజనీరింగ్ కార్మికులకు మాత్రం ఇప్పటి వరకు జీతాలు పెంచినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రోజు ఒప్పందం ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జీవో నెంబర్ 36 ప్రకారంగా 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా జీవో నెంబర్ 36 ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకి 24,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ వెంకటగిరి మున్సిపాలిటీలో మాత్రం 24,500 రూపాయలు ఇవ్వడం లేదు చెత్త వాహనాల డ్రైవర్లకి. కాబట్టి చెత్త వాహనాల డ్రైవర్లకు జీవో నెంబర్ 36 ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకి 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మున్సిపాలిటీలో కరోనా సమయం నుండి పనిచేస్తూ ఉన్నారు డైలీ వేజెస్ పద్ధతిన అనేక మంది కార్మికులు. వాళ్ళందరినీ కూడా ఆఫ్ కాస్ట్లోకి ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద అయితేనేమి, అలాగే డైలీ వేజెస్ కార్మికుల్ని అవకాశాలకు ఎక్కించడం గురించి అయితేనేమి, చెత్త వాహనాల డ్రైవర్లకు 24,500 ఇవ్వడం కోసం అయితేనేమి, భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.